రెడ్డి గారిని సీఎం చేసుకునేదానికి మనం సిద్ధమా? అమ్జద్ బాషాని ఎమ్మెల్యే చేసుకునేదానికి మనం సిద్ధమా? అవినాష్ రెడ్డికి ఎంపీ చేసుకునేదానికి మనం సిద్ధమా? జై జగన్, జై అవినాష్ రెడ్డి, జై అమ్జద్ బాషా. एक आदमी को दोनों से आता है फैन फैन जरा सजा दो फैन फैन कहाँ दिखाओ आवाज आना ऐसा आवाज आना इधर अब एक मिशन है अरे अब एक मिशन है अब एक मिशन है हाँ ये देखो दबाना फैन हो देखो दबा ऐसा సాయం చేస్తున్నాడా లేదా జగన్ అన్న? మనం ఆయనకు ఇప్పుడు సాయం చేసే సమయం వచ్చిందమ్మా. 2 ఓట్లు ఉంటామా, 2 ఫ్యాన్ గుర్తు కొట్టేయాలమ్మా మనం. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు కొట్టే సాయం చేయండి, దయచేసి సాయం చేయండి అమ్మా. ఈరోజు కడప కాన్స్టిట్యుయెన్సీలో ప్రచార పర్వం జోరుగా హోరుగా సాగుతూ ఉంది. దాని పరంగా ఈరోజు 38వ డివిజన్ మన కార్పొరేటర్ మక్బూల్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ డివిజన్లోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు ఈ డివిజన్ ప్రజలంతా తండోపతండాలుగా వచ్చి మన ప్రచారంలో పాల్గొని విజయవంతం చేయడం మరియు ప్రతి ఇంటిలో పోతే ఎంతో ఆప్యాయతగా ఆహ్వానిస్తూ మేము జగన్ పార్టీ నుంచి వచ్చినాము, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి అంటే మేము తప్పకుండా ఫ్యాన్ గుర్తుకే వేస్తామని ప్రతిస్పందన ప్రతి మహిళ నుంచి రావడం చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ ఏదైతే మనం క్యాన్వాసింగ్ చేస్తున్నామో దాదాపు ఒక 600 ఇళ్ళు తిరిగితే దాంట్లో దాదాపు 95% మనం ఫ్యాన్ గుర్తుకే వేస్తాము అనే చిన్నమన్న ఇబ్బందులు తప్ప మేము తప్పకుండా మన జగనన్నని గెలిపించుకుంటాము, కడప బిడ్డని సీఎం చేసుకుంటామని ప్రతి ఒక్కరు చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. అదే కాకుండా ఈరోజు కడప జిల్లాకు, కడప నగరానికి మన ప్రతిపక్ష నాయకుడైనటువంటి బొల్లి నాయుడు గారు వచ్చినారని చెప్పి వినడం జరిగింది. ఆయన ఏ అర్హతతో కడపకు వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు, కడపలో మాకు డెవలప్మెంట్ కోసం కనీసం ఒక ఇటుకకైనా డబ్బులు ఇచ్చినాడా 2014 నుంచి 19 వరకు? ఇప్పుడు మన డెవలప్ అయిన కడపను చూసేదానికి వస్తున్నాడా, లేదా మన కడపను చూసి ఆస్వాదించి మనకు ఎట్లా ఉండారని చెప్పేసి ఏ సభలో తీసుకున్నా కానీ మనకు కడప ప్రజలకు ఆయన నిందిస్తూ మనకు హాస్యాస్పదంగా మాట్లాడుతూ కడపలో రౌడీలు ఉంటారు, కడప ప్రజలు గూండాలు అని హాస్యాస్పదంగా మాట్లాడిన నాయకుడు ఈరోజు కడపకు ఎందుకు వచ్చినట్టు ప్రజలకు చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అదే కాకుండా ఈ ప్రతిపక్ష నాయకుడు మన జిల్లాలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ కరోనా విపత్తి సమయంలో కానీ ఎక్కడ తెలంగాణలో తల దాచుకున్నాడు, హైదరాబాద్లో దాచుకునే వ్యక్తి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయంటే మళ్ళీ బయటికి సీజన్ వచ్చింది అని చెప్పేసి ఏ విధంగా చీడ పెరుగులు ఇప్పుడు బయటికి వస్తాయో
ఆ విధంగా బయటకు వచ్చినాడు. నేను ఒకటే కోరుతున్నా కడప నగర ప్రజలకు, దయచేసి ఇటువంటి మోసగాళ్లకు, ఇటువంటి టక్కరిగాళ్లకు మనం జాగ్రత్తగా ఉండాలి. ఈయన తన సొంత మామని వదలని వాడు. మన ప్రజలు ఎంతటి వాళ్ళము? ఏ రోజైనా పేద ప్రజల గురించి ఆలోచించినాడా? ఏ రోజైనా పేద ప్రజల గురించి మంచి కోరినాడా? 2014 నుంచి 19 వరకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పంచుతున్న సంక్షేమం ఈయన ఎందుకు పంచలేకపోయినాడు? దాదాపుగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 4,63,000 కోట్లతో మన సంక్షేమం కానీ, దాంతోపాటు డెవలప్మెంట్ కానీ, నాడు నోడిలో స్కూల్స్ కానీ, ఇటువంటి ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు చేస్తూ మన లక్షలాది ఆంధ్రప్రదేశ్ బిడ్డలకు చదివిస్తున్నాడు. ఇటువంటి పని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయినారు అని నేను ప్రశ్నిస్తున్నాను. నేను ఇంకొకటి ఛాలెంజ్ చేస్తున్నాను ఈయనకు, నువ్వు ఏదైనా మంచి పని చేసింటే, నువ్వు 15 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క పని అయినా మంచి చేసింది చెప్పాలని చెప్పేసి నేను వినయపూర్వకంగా కోరుతూ, మీరు కడప జిల్లాకు వచ్చే ముందు, రాయలసీమకు వచ్చే ముందు కడపకు కానీ రాయలసీమకు ఏం చేసినారని చెప్పి రావాలని చెప్పేసి నేను ఈ పత్రికా ముఖంగా, ఈ ఛానల్ ముఖంగా కోరుతున్నాను.